తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేశాను. అలాగే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులతో ఇబ్బందులు పడుతున్నానంటూ, అలాగే ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన ఏలేశ్వరం చెందినటువంటి పైలా సుభాష్ చంద్రబోస్ అనే అప్పుడైతే నాయకులైతే ప్రస్తుతం ఒక న్యాయ పోరాటం చేస్తున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా ఓ పక్కన పోలీసు వ్యవస్థ పైన, అలాగే మరో పక్కన ఆ కూటమి నాయకుల్లోనూ కూడా అనేక అనుమానాలు, ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి అతనిపై తప్పుడు కేసులు నమోదయ్యాయో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే పైలా సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో మీరు టీడీపీలో పనిచేశారు, టీడీపీని అధికారం లేనప్పుడు కూడా పనిచేశారు, పార్టీ కోసం కష్టపడ్డారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీకి దూరం ఉండడానికి కారణం ఏంటి? ప్రస్తుతం బీజేపీలో ఉన్నట్టుగా కూడా తెలిసి వస్తుంది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు ఎటువంటి మీపై కేసులు నమోదయ్యాయి? సార్, మేము తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామండి. తెలుగుదేశం పార్టీలోంచి బయటికి రావడానికి కూడా చాలా బాధపడి నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి కూడా నేను ఎదుర్కొన్నాను. పార్టీలోంచి బయటికి వచ్చే ముందు చాలా మానసికంగా తర్జన పడాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణగా ఉండే వ్యక్తి. దాన్ని అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా ముందుకు బాగా తీసుకువెళ్తున్నారండి. అటువంటి నాయకులు ఉన్న పార్టీకి వలస పక్షులు అధికారం కోసం ఏ రోజు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి మారిపోయే వలస వ్యక్తులు వచ్చి వారి అవినీతినంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అంటగడుతూ పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉన్నారండి. మేము కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలో కూటమిలో ఉండడం వల్ల కొన్ని అన్యాయాలని మా కళ్ళ ముందు జరుగుతున్నా సరే ప్రశ్నించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామండి. అలా జరుగుతూ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఇలాగ మా వద్ద చాలా అన్యాయంగా ఇంటి పనులు వేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఎన్నో రోజులు తిరుగుతూ ఉండగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మున్సిపల్ అధికారులకి ఎక్కడ ఇంటి పనులు వేస్తున్నారు, ఏ ప్రాంతంలో చేస్తే మీరు అబ్జెక్షన్? ఏలేశ్వరం నగర పంచాయతీలో 7వ వార్డు పరిధిలో ఇంటి పనులు వేయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారండి. 7వ వార్డు పరిధి అక్కడ నా భార్య కౌన్సిలర్గా ఆ టైంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి వారికి కౌన్సిలర్గా ఉన్న మేము మన కాలనీలో ఇలా వసూలు చేస్తున్నారంటే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కాలనీ వాసులందరినీ కూడా మీరు మున్సిపల్ అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం చెప్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ అధికారులు కూడా స్పందించి దీని మీద విచారణ చేయండి అని చెప్పేసి స్థానిక ఎస్ఐ గారికి లెటర్ పంపించడం జరిగిందండి. అలాగే ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ వ్యక్తికి కూడా ఒక నోటీస్ పంపించడం జరిగింది. నీ మీద ఇలాగ ఆరోపణ వచ్చింది, దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సిందిగా కోరతామని చెప్పేసి ఆ వ్యక్తికి కూడా మేము నోటీస్ పంపించారు. నోటీస్ ఏదైతే రోజు పంపించారో అదే రోజు మా మీద ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ చేశారు. అంటే దీని మీద విచారణ అంటూ జరిగితే వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు డబ్బులు వసూలు చేస్తున్నారు బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ఒక్కదానితో పోదు, ఒక దాని మీద ఎంక్వైరీ జరిగితే రేపు పొద్దున ఇంకొకటి వస్తాడు, ఇసుక మాఫియా జరుగుతుంది దాని మీద ఇంకొకటి కంప్లైంట్ పెడతాడు, మట్టి మాఫియా జరుగుతుంది దాని మీద ఇంకొకటి కంప్లైంట్ పెడతాడు. దీన్ని మొక్కగా ఉండగానే తుంచేయాలనే ఉద్దేశంతో మా మీద ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే మేము నోరు మూసి కూర్చుంటే ఇంకా ప్రతిపక్షాలు కూడా మాట్లాడకుండా కూర్చుంటాయనే ఉద్దేశంతో మా మీద ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగిందండి. అంటే ఎలా ఫాల్స్ ఎఫ్ఐఆర్ అంటే ఏ విధంగా నమ్మేస్తారు మీపై వచ్చిన ఆరోపణలు? కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ వ్యక్తిని మా కూడా ఉండే మనుషులు వెళ్ళి చంపబోయారని చెప్పేసి దాన్ని నేను పురమాయించినట్లు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండి. అతన్ని చంపేసి వచ్చేయండి అని చెప్పేసి నేను పురమాయించినట్లు పోలీసు వాళ్ళు ఒక తప్పుడు స్టోరీ వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. వాస్తవానికి జరిగింది ఏంటంటే డబ్బులు ఎందుకు ఒక వ్యక్తి నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పేసి సో పర్సన్ని అప్రోచ్ అయితే 30% డబ్బులు నాకు ఇవ్వాల్సి ఉంటుంది, లోన్ వచ్చింది దాంట్లో అంటే వాళ్ళిద్దరికి 30% ఏంటన్నా అంత ఎక్కువ ఏంటన్నా, నీకే వచ్చిన దాంట్లో ₹1,00,000 వస్తే 30,000 నీకు ఇచ్చేస్తే నేను ఇల్లు ఎక్కడ కట్టుకోగలని చెప్పేసి అంటే వాళ్ళకి మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగితే వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. మాకు అంటే మా మీద తిరగబడ్డారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్తే సంబంధిత బాధితులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారండి. పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తే ఆ విషయం నాకు చెబితే వాళ్ళు మార్నింగ్ 10 o'clock వెళ్తే నాకు 12 o'clock తెలిసింది. ఇలాగని తెలిస్తే నేను 12 o'clock వెళ్ళానండి. వెళ్ళి వాళ్ళని ఎందుకు నిర్బంధించారో, వాళ్ళని ఎక్కడున్నారని చూపించమని నేను ఎస్ఐ గారిని ప్రశ్నిస్తే నేను వారి దగ్గర కంప్లైంట్ తీసుకొని పంపించేస్తానులేండి, మీరు వెళ్ళిపోండి అన్నారండి. లేదంటే వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టారో నాకు పంపించేదాకా నేను వెళ్ళాలంటే ఎస్ఐ గారు అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుకుంటున్నట్టు బయటికి వెళ్ళిపోయి రావడం మానేశారు.
నేను 2 దాకా పోలీస్ స్టేషన్లో ఉన్నాను. అక్కడి నుంచే సిఐ గారు కూడా ఫోన్ చేసి మీ ఎస్ఐ గారు ఇలా ప్రవర్తించారు అని చెప్పేసి నేను సిఐ గారి నోటీసులో కూడా పెట్టడం జరిగిందండి. 2 దాకా ఉన్న వ్యక్తిని అక్కడ కూడా పోలీసు స్టేషన్లో ఎవరైతే ఫిర్యాదు చేయడానికి వచ్చారో వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అదే టైంలో 10:40కి అక్కడ ఇన్సిడెంట్ జరిగినట్టు 11:40కి ఒక ఎఫ్ఐఆర్ వేశారండి. 11:40కి ఎఫ్ఐఆర్ వేసినప్పుడు 10 నుంచి 2 దాకా మేము అక్కడే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆ రోజే మా అందరినీ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా మేము తప్పు చేస్తే. మరి ఆ రోజు లేకుండా నాయకుల ఒత్తిడి మీద తర్వాత ఇలా ఎఫ్ఐఆర్ వేసి ఇచ్చేశారు. కాబట్టి మేము నిర్దోషులను నిరూపించుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి నేను ఒక ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ పెట్టానండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే పోలీసు వాళ్ళు చేసిన తప్పు తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకుండా అలాగా రకరకాల కారణాలు అంటే ఏ రకంగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న కారణాలు అన్నీ వెతుక్కుంటూ ఇవ్వడం మానేశారండి. దాన్ని ఆర్టీఐ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసినా సరే ఇవ్వలేదండి. ఇప్పుడు ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు? ఇప్పుడు ప్రత్యేకంగా మీ కేసు సంబంధించి ఎవరు వెనకాల ఉన్నారని నడిపిస్తున్నారని భావిస్తున్నారు? 100% జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం అంతా కలిసే నా మీద కేసు పెట్టిన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని నా అనుమానమే కాదు, దాన్ని నివృత్తి చేసుకున్నాం. ఎందుకంటే నేను పీజీఆర్ఎస్కి వెళ్ళాను 3/11/2025 తారీఖు నేను జిల్లా ఎస్పీ గారి దగ్గరికి పీజీఆర్ఎస్కి వెళ్ళాను. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత సార్ ఇలా మా ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో నా మీద ఒక ఫాల్స్ కేసు ఇలా రిజిస్టర్ చేశారు. మీరు ఎన్నాళ్ళు జైలుకి 21 days అబోవ్ నేను స్టేషన్లో సెంట్రల్ జైల్లో ఉన్నానండి. ఇప్పుడు జరుగుతుంది ఎన్నాళ్ళు అవుతుంది మీకు జరిగిన ఇన్సిడెంట్ ఇవన్నీ కలిపి? 18/9/2025లో ఇచ్చేసారండి. 28ని నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వైజాగ్లో ఉన్నాను. నన్ను ఒక 20 రోజులు రిమాండ్లో ఉన్నాను. బెయిల్పై మా లాయర్ గారు బెయిల్పై తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చి నేను పీజీఆర్ఎస్కి వెళ్ళాను. పీజీఆర్ఎస్లో ఎస్పీ గారు నేను మీ రిప్రజెంటేషన్ తీసుకొని అన్నారండి. ఇలా ఫాల్స్ కేసు చేశారంటే తీసుకొని అనడానికి సరిపోరు. నేను పీజీఆర్ఎస్కి ఎవరు వచ్చినా సరే ఆ రిప్రజెంటేషన్ తీసుకోవాల్సిందే. తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ ఇచ్చేయాలండి. నేను తీసుకొని చెప్పి పంపించేశారు. పంపించేస్తే నేను పీజీఆర్ఎస్కి వచ్చాను. ఆ రిజిస్టర్ కాపీ ఏమన్నా నాకు రేపు పొద్దుట దేనికన్నా ఉపయోగపడుతుందంటే పీజీఆర్ఎస్ రాలేదని చెప్పి ఇచ్చారండి ఎస్పీ గారి రిప్లై. ఇప్పుడున్న ఎస్పీ గారి రిప్లై. తర్వాత నేను మళ్ళీ సెకండ్ అప్పీలేట్ అథారిటీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి వెళ్తే ఆయన ఆ రిజిస్టర్ కాపీ నాకు ఇప్పించారండి. దాంట్లో నేను వచ్చినట్టు క్లియర్గా ఉంది. నేను రాలేదని ఎస్పీ గారు బొకాయించేసి నాకు రాలేదని రిప్లైస్ ఇచ్చారు ఆయన. అంటే పోలీసులు ఎంతలా చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు? వెనకాల రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయనుకుంటున్నారా? 100% రాజకీయ ఒత్తిడి మేరకు పోలీసు వారు పనిచేయడం జరుగుతుందండి. కానీ పోలీసు వారు ఏ అధికారం అవ్వచ్చు, పోలీసు వారు అవ్వచ్చు, రెవెన్యూ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు 62 సంవత్సరాల ఉద్యోగంలో ఉంటారండి. రాజకీయ నాయకులు ఏ ప్రజాప్రతినిధి అయినా సరే 5 సంవత్సరాలకు మించి ఎవరు ఉండరు. తర్వాత మళ్ళీ వారిని ప్రజలు ఎన్నుకుంటే, వారు చేసిన మంచి పనులను బట్టి ప్రజలు ఎన్నుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నుకోబడే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధి ఎన్నుకుని 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ ఎవరిని ఎన్నుకుంటారో కూడా మనకి తెలియదండి. ప్రజలకు మనం సేవ చేసి మనం వాళ్ళకి ఇష్టపూర్వకంగా నడుచుకోగలిగితే మళ్ళీ వీళ్ళనే ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. లేదంటే వీళ్ళని పక్కకు పంపించే పరిస్థితి ఏర్పడవచ్చు. 5 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉన్న వ్యక్తులు చెప్పిన దాన్ని ఒక బాధ్యతాయుతమైన సిఐలు ఎస్ఐలు అంటే చిన్న చిన్న వాళ్ళు, ఒక ఐపీఎస్ చేసిన ఆయన కూడా ఈ రకంగా ప్రవర్తించడం అనేది అది సబబు కాదు. కాబట్టి న్యాయ పోరాటం మనం ఖచ్చితంగా చెయ్యాలి. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎవరికి జరగకూడదు. ఎవరి జీవితాలను ఎవరు నాశనం చేసేస్తారు. మన రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనం నోరు మెదపకుండా కూర్చుంటే ప్రతిసారి ఇంక ఇదో అది కొనసాగుతూ ఉంటుంది. పైగా మా నాన్నగారు నాకు పెట్టిన పేరు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తే లేకపోతే, పూర్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారే లేకపోతే మనకు స్వతంత్రం ఈరోజు కూడా వచ్చుండేది కాదేమో. ఆయన చేసిన పోరాటాల వల్ల దానివల్ల ఈరోజు మనం స్వతంత్ర భారతదేశాన్ని మనం స్వేచ్ఛగా అనుభవించగలిగే పరిస్థితి ఉందండి. ఆయన పేరు పెట్టుకున్న నాకు కూడా కొద్దిగా గొప్ప ఆయన పేరుని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. నాకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ న్యాయ పోరాటం చేస్తున్నానండి. న్యాయ పోరాటంలో ఖచ్చితంగా గెలిచి తీరతానని నేను అనుకుంటున్నానండి. నేను ఎవరి మీద కక్ష సాధింపులు కానీ ఏది చేయడం కోసం కాదు. నా కేసులో నేను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో నేను న్యాయ పోరాటానికి దిగానండి. 2019 నుంచి 2024 వరకు కూడా గతంలో ఉన్నటువంటి దివంగత నేత వరుపుల రాజా గారితో మీరు ముఖ్య అనుచరుగా ఉండేవారు. అప్పుడు ఆయన కష్టకాలంలో కూడా మీరు పనిచేశారు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఆమె భార్య కూడా ఉన్నారు, శ్రీమతి. ఇప్పుడు ఆమెకి మీ కేసుల విషయం పూర్తిగా తెలిసే, లేదంటే ఆమె ఉండి నడిపిస్తున్నారు?